హల్లో పాలో మళ్ళీ వచ్చావా? ఏందో విషయం చెప్పు. ఏంటిది? విషయం చెప్పమంటే నువ్వేంది ఏంటిది అని ఫీల్ అవుతున్నావో? కొంపదీసి మొన్నటి ఎన్నికల్లో నీకు వచ్చిన ఓట్లు చూసి ఇట్టా ఫీల్ అవుతున్నావా ఏంది? చంద్రబాబు నాయుడు గారు, అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు. ఏంది పాలో బాబుని తిట్టాలని అనుకోవడం లేదంటున్నావు? నువ్వు తిట్టకపోతే మాకు ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి వస్తుంది, తిట్టు పర్లేదు. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఓహో, దేవుడు క్షమించడని తిట్టనంటున్నావా? నీ శాపాలు పవర్ఫుల్ అయితే బాబు మోదీలు కుర్చీ ఎక్కర్లేకనే వేరే మొక్కుంటే చెప్పు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయి 1,00,000 కోట్లు తీసుకున్నారా? 50,000 కోట్లు తీసుకున్నారా? ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. బాబు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కాంప్రమైజ్ అయ్యాడని చెప్తావేందే? వాళ్ళు నిజంగా కాంప్రమైజ్ అయ్యి ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేస్తామని ఎందుకంటారో? ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? సెంటిమెంట్ అని అనకండి, మనకెవరు సపోర్ట్ చేయరు అంటే అర్థం ఏంటి? ఎత్తుకెళ్ళిపోవడమేనా మోదీ గవర్నమెంట్? అదానీలకి అంబానీలకి అమ్మేయడమేనా? వరే వరే వరే, బాబు ఏదో స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తానని చెప్పినట్టు మాట్లాడతావేంది నువ్వు? 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ని మీ 3 పార్టీలు అమ్మిస్తే ఏప్రిల్ 25ని ఏపీ హైకోర్టుకి వెళ్ళి జడ్జి శేషయ్య గారు ముందు ఆర్గ్యూ చేసి స్టేటస్ కో తీసుకొచ్చాను అమ్మకుంటా. ఇప్పుడు సీక్రెట్గా అమ్మడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? అది సీక్రెట్గా అమ్మడానికే చాక్లెట్టా బిస్కెట్టా పాలో? ఎలక్షన్ ముందేమన్నారు? స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందామని 100 సార్లు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? సెంటిమెంట్ అని రోజు అనకూడదు, అంటే అమ్మి పడేయండి అని. బాబు అన్న మాటలను కూడా అన్నట్టు చెప్తావేంది? మీకు ఎంత డీల్ సెటిల్ అయింది? ఒక్క స్టీల్ ప్లాంట్ ఆదాయమే మన ఆంధ్రప్రదేశ్ అప్పుని 10 సంవత్సరాల్లో తీర్చుతుంది. స్టీల్ ప్లాంటే అప్పుల్లో ఉంటే అది ఏపీ అప్పు ఎట్టా తీరుస్తుంది చెప్పు? మీరు ఇంత కాంప్రమైజ్ అయిపోతారా? ఈ వయసులో మీకు డబ్బుడు అమ్ముడుపోయారా, లేదా జైల్లో పెడతారని అమ్ముడుపోయారా? బాబు అమ్ముడు పోయేవాడే అయితే ఇన్నిసార్లు సీఎంగా ఎట్టా గెలుస్తాడు చెప్పు? లేదా ఏడి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? పవన్ ఏం చేస్తున్నాడని క్వశ్చనింగ్ లేస్తావేంది? ఆయన ఇలాగా పని పాట లేకుండా తిరుగుతున్నాడు అనుకుంటున్నావా ఏంది? ఎంతకాలం మా విశాఖ ప్రజల్ని మీరు మోసం చేస్తారు? అంటే విశాఖపట్నాన్ని ప్రేమ లేక, మీరు రాయలసీమలో పుట్టి పెరిగినందుక? నీ బండబడ, నువ్వు నీ మాటలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తావేంది? నువ్వు విశాఖవాసి అని చెప్పి రాయలసీమపై ప్రేమ లేకుండా ఉంటుందా చెప్పు? నాకు ఊహకు అతీతంగా ఉంది. నేను ప్రార్థిస్తాను, మీడియా మిత్రులారా, ప్రతి తెలుగు వాడికి ఈ వీడియో చేరినంత వరకు దీన్ని పబ్లిష్ చేయండి, వైరల్ చేయండి. నీ వీడియో వైరల్ చేయడానికి మాకు వేరే పనులు లేవనుకుంటున్నావా ఏంది పాలో? చాలా సీరియస్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ నా మీద ఒత్తిడి వస్తుంది, స్టే వెకేట్ చేయను. ప్రాణమైనా పెడతా, ఫైట్ చేస్తా. ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు సత్తాని, తెలంగాణ మొత్తం ఏకమైపోదాం. ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం. వరే వరే వరే, నీ మీద ఒత్తిడి తెచ్చి నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారా? అంత ఖాళీగా ఎవరు లేరు. ఇంక నువ్వు బయలుదేరు.